వీడికెళ్ళే కష్టం మొక్క కనిపించేది. వీళ్ళ చిన్న దండ పట్టుకొని దండ సత్యమన్నా సత్యమన్నా నాకు తెలిసి ఇటువంటి జన్మ కొంతమంది మాత్రమే ఎదుగుతారు. నాకు తెలిసి సత్యమన్న లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. ఒక ధైర్యశాలి, ఆపదలో ఉన్న వ్యక్తి తన చెంతకు చేరితే అనా నాకు ఈ ఆపద అంతా ఉందంటే అవతల పక్క ఎంత పెద్ద ఇష్యూ అయినా భుజ స్కంధాల మీద వేసుకొని తనని శరణు కోరినోన్ని బతికించాలనేటువంటి తత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదు ఈ రోజులల్లో. మేము కూడా ఇంటర్మీడియట్ ఇక్కడ చేశా. సత్యమన్న గురించి ఆయన చూసే సందర్భం, మాట్లాడిన సందర్భం, ఆయన ఉన్నాడు అంటే కర్ణునికి కవచ కుండలాలు ఉన్నట్టు. ఆయన ఉన్నాడంటే బడుగు వర్గాలకన్నిటికి కూడా తోడున్నట్టు. ఆయన పరిచయం ఉన్నా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా ఆయన ఉన్నాడు అంటే ఒక ఏనుగంత బలంతో పనిచేసేటువంటి సందర్భాలు నేను చాలా సందర్భాలు చూసా. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన, ఆపదలో ఉన్న వ్యక్తి నీ చెంతకు చేరినప్పుడు ఎటువంటి సందర్భమైనా ఆయన కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అనేటువంటి వ్యక్తి ఆ పురాణంలో చదివాం. కానీ ప్రాక్టికల్గా మన మధ్యలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రం, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు ఇంకా ఇతర పక్కల కొంత కర్ణాటక, కొంత మహారాష్ట్రలో కూడా ఎర్ర సత్యమన్న పేరు చెప్పుకొని బతికిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను. వాస్తవం కూడా ఆ రోజుల్లో అనిపించేది సత్యమన్న లాగా జీవనం గడిపియాలని. ఆ రోజు ఈరోజు ఈ స్థాయిలో ఉన్న ఆయన లాంటి ధైర్యము రాదు ఇంకెవరికని మాత్రం నిర్ధారణ చేస్తూ ఉన్నా. సత్యమన్ననే నిజంగా కూడా ఆయన ఆశయ సాధన, ఆయన వెన్నంటి ఉండేటువంటి వర్గాలు, నిమ్న జాతులు, మీద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పడే తపన నిజంగా కూడా మనం నిజంగా ఆయనకు నివాళులు అర్పించాలంటే మనమందరం కూడా చేతనైనంత వరకు మనని సహాయం కోరి వచ్చిన వ్యక్తికి వెన్నంటూ ఉండి నేనున్నా నీకెందుకనే ధైర్యం ఇచ్చి ఆ ధైర్యంతో ఆయన జీవితం గడుపుతూ ఉంటే నిజంగా కూడా సత్యమన్న బతికి ఉన్నాడు అనేటువంటి మాట మనం ఒకసారి ప్రూవ్ చేయొచ్చు అన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ, సత్యమన్న వర్ధంతికి 30వ వర్ధంతి ఈరోజు చూస్తూనే 30వ వర్ధంతి అయిపోయింది. అన్నకు ప్రగాఢంగా, అన్నకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా
మనస్ఫూర్తిగా వాళ్ళకి నా సానుభూతి తెలియజేస్తూ సత్యమన్న నిన్న సత్యమన్న నేడు ఎవరు లేరు, రేపు ఎవరు రారు. సత్యమన్ననే. సత్యమన్నకి కంపారిజన్ లేదు. సత్యమన్న ఎర్ర సత్యమన్న అంటే ఎర్ర సత్యమన్ననే. ఆయన లాంటి మళ్ళొక వ్యక్తి పుడతాడని అయితే అనుకోవడంలే. ఆ ధైర్యశాలి నేను చూసే దగ్గర నుంచి నిజంగా కూడా ఆయనలాగా జీవనం గడిపే సందర్భం వచ్చింది అని అనుకున్న ఈరోజు కూడా ఈ స్థాయిలో ఉన్నా కూడా ఆయన లాంటి ఒక కాంక్రీట్ నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి దేవుడు కొంతమందికి ఇస్తాడు. అది సత్యమన్నకే ఇచ్చిండు అని నేను తెలియజేస్తూ ఆయన ప్రకారం సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్